కాన్పూర్ భూమేష్ నందిపేట్ ప్రాపర్ నిజామాబాద్ డిస్టిక్. మాది ప్రాపర్ నందిపేటే. నా పేరు భూమేష్. నేను 81 నుంచి చిన్నప్పటి నుంచి నాకు సేవ చేసుడు అలవాటు. నేను చిన్నగా ఉన్నప్పుడు సుఖ బాంబేలో ఉన్నాను. మా చిన్నప్పుడు అమ్మ నాన్న అనిపోయారు నాకు. నేను ఆ పని ఈ పని కైకిళ్ళు లేబర్ పని చేసి అక్కడిక్కడ పని చేసి పైకి వచ్చినాను. నేను పాపం పేదవాళ్ళు కాబట్టి బొంబాయిలో సుఖ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళకి తోచిన అయినా సుఖ సాయం చేయండి. బొంబాయిలో ఉండే పిల్లాడిని సుఖ నేను 2 కాళ్ళతో ఇటు ఒక కాలు మీద అటు భుజం మీద వేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసడం జరిగింది బొంబాయిలో. అయినా సుఖ ఇప్పుడు వయసు అయినా సుఖ 60 ఏళ్ళు ఉంటాయి. నాకు సుఖ 60 ఏళ్ళు ఉంటాయి వయసు. నాకు 60 years. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పండబెట్టి ఇచ్చమట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఎవరికన్నా గోసస్తే చేస్తే ఏదన్నా అయితే నాతోనైనా సాయం చేసి నాకు అలవాటు. ఎంతో మందికి రక్తదానం సుఖ రక్తదానం చేశాను. నాకు ఓ గ్రూపు ఇప్పుడు షుగర్ పేషెంట్ కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలోనే బంద్ చేసినాను. 3-4 ఏళ్ళే షుగర్ పేషెంట్ కాబట్టి మన షుగర్ రక్తం ఇస్తే అలా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇయ్యొద్దని ఇయ్యకొచ్చినాను. మళ్ళీ ఒకటి ఏంటంటే నేను ఆ హోటల్ ఈ హోటల్ పనిచేస్తూ మరియు బొంబాయి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ హోటల్ ఈ హోటల్ చేసి చాయ్ హోటల్లో పనిచేస్తూ మళ్ళీ నేనే సొంత మోటార్ పెట్టుకొని ఆ దాబా మంచిగా నడిచింది కాబట్టి నాకు మంచి పేరు వచ్చింది కాబట్టి వాళ్ళకి అన్యాయం చేయద్దు కాబట్టి నేను లాక్డౌన్లో దాదాపు అంటే 35-40 lakhs నువ్వు వీళ్ళు వాళ్ళు చూడకుండా ఎవరు నా దగ్గరకు వస్తే వాళ్ళకు నేను హెల్ప్ చేసడం జరిగింది. లాక్డౌన్లో హాస్పిటల్ ఉంటే 25,000, 50,000, 5,000 అస్సాంకు సుఖ నాకు ఫోన్ ఫేస్బుక్ ద్వారా ఉంటే వాళ్ళకు సుఖ ఫోన్ ద్వారా డబ్బులు కొట్టడం జరిగింది. వరంగల్లో సుఖ ఎవరో ఇల్లు కాలిపోయిందని ఫోన్ చేస్తే వాళ్ళకు సుఖ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మాట్లాడడం జరిగింది. జరిగి వాళ్ళకు సుఖ డబ్బులు ఎన్నో కొన్ని నా సాయంగా ఇచ్చాను. కిడ్నీలు సుఖ ఫెయిల్ అయిన వాళ్ళకు సుఖ ఎంతో మందికి 50-60 మందికి మనిషికి 5,000 కాడికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్మూరు నందిపేట ధైర్యం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఎవరు వచ్చినా కానీ లాక్డౌన్లో టీచర్స్ ఏం చేశారు, బిచ్చం అడుక్కుంటారు. బిచ్చం నేను